ఏ ఎలుగుబంటికి అందమైన తోలుంది? ఏ ఎలుగుబంటికి అందమైన జుట్టుంది? ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం. ఆన్సర్ ఏంటో బాగా ఆలోచించుకున్న తర్వాత నాకు చెప్పండి, కానీ ఆన్సర్ చేయాలి, ఓకేనా? హలో, రే మావా, చెప్పు. ఎక్కడున్నావు? ఇప్పుడు నేను ఒక ప్రాజెక్ట్ విషయంగా ఇద్దరిని ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాను. కొంచెం బిజీగా ఉన్నాను. లేట్ చేయకు, నాకు కలిపి బుక్ చేయరోయ్. నాకు కూడా కలిపి బుక్ చేయమని చెప్పు. నాకు డబుల్ బెడ్ అంటే ఇష్టం లేదు, నాకు ఒంటరిగా పడుకోవడమే ఇష్టం. సరే, కానీ నువ్వు నేను చెప్పినవన్నీ తీసుకొస్తున్నావు కదా, అన్నిటినీ తీసుకురా, ఓకే? ఖచ్చితంగా లేదులే. ఒక్కడే పడుకొని నిద్రపోవాలంటే చాలా కష్టం. నేను అడిగింది తెస్తున్నావా లేదా? రే, అది తీసుకొస్తానులే. సరే, ఓకేనా? ఓకే. సీ యు బ్రో. బాయ్ రా. హే గర్ల్స్, ఆన్సర్ ఏంటో తెలిసిందా లేదా? హాయ్, నువ్వెప్పుడు వచ్చావు? ఇదిగో ఇప్పుడే. నా ఆఫీసులో ఏం చేస్తున్నావు? అది కాదు, నువ్వు నిద్రపోతుంటేను. నిన్న రాత్రి పడుకోవడం లేట్ అయిందా ఏంటి? డైలీ ఎలాగో అలాగే నైట్ కూడా. నీకేదైనా పని కావాలంటే నేను సాయం చేస్తాను. నీ పన్ను చూసుకుంటే చాలు. ఎస్ బాస్. నాకు కప్పు కాఫీ కావాలి, అమెరికన్. ఓకే, కొంచెం వెయిట్ చేయండి, అక్కడ కూర్చోండి. యా, థ్యాంక్ యూ. మీరు ఆర్డర్ చేసింది ఇది తాగేసి బయలుదేరండి. నువ్వు ఇకపై ఇంటికే కదా? లేదు లేదు, నాకు ఇక్కడ పనుంది. ఇందాకే చెప్పానుగా, నీకు హెల్ప్ చేయడానికి నేను ఉంటాను అని. నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? ఒకటి, నువ్వు నాకు హెల్ప్ చేయొచ్చు, లేదంటే ఇక్కడే కూర్చొని ఎమోషనల్ అడ్వైస్ చేయొచ్చు. నీకు జోక్గా ఉంది కదా, నాకు ఇక్కడ చాలా పనులున్నాయి. ఇంకా ఏం పని ఉందని? కస్టమర్లు ఎవరూ లేరు కదా. క్లీన్ చేసి షాప్ క్లోజ్ చేయాలి. టైం ఇప్పుడు 6:15. నార్మల్ డేస్లో కస్టమర్స్ ఎక్కువగా రారు. ఓ కస్టమర్, సరే మీ పని పూర్తి చేసుకొని బయలుదేరితే నేను షాప్ క్లోజ్ చేయాలి, ఓకే? ఇంత తొందరగా వెళ్ళి ఏం చేస్తావు? నాకు ఒక డేట్ ఉంది. బ్యాంకాక్ నుండి నా బాయ్ ఫ్రెండ్ వస్తున్నాడు. ఆల్రెడీ బాయ్ ఫ్రెండా? ఇంతవరకు నీతో చెప్పలేదు నేను. ముందే ఎందుకు చెప్పలేదు? నేను ఆల్రెడీ నీతో చెప్పాను అనుకున్నాను, కానీ చెప్పలేదా నీకు? సరే, అది వదిలేయి. నీ బాయ్ ఫ్రెండ్ ఏం చేస్తుంటాడు? నువ్వు కాఫీ తాగి బయలుదేరతావా? అవన్నీ నీకెందుకు, నాకు చాలా పనులున్నాయి. నీకేదైనా నా హెల్ప్ కావాలా? వద్దొద్దు, పర్వాలేదులే. నేను డిష్ వాష్ చేయాలి, దానికి ఒక 1/2 అవర్ పడుతుంది. నువ్వు వెయిట్ చేస్తావా? హలో, చెప్పండి. నేను ఇప్పుడు కాఫీ ఆర్డర్ చేయొచ్చా? సారీ, షాప్ క్లోజ్ చేసేసాం. మీ వర్కింగ్ టైం ఏంటి? నార్మల్గా 8 o'clock వరకు ఉంటుంది, కానీ ఈరోజు త్వరగా క్లోజ్ చేశాను. ఓకే,
బయట చాలా చీకటిగా ఉంది, భయంకరంగా ఉంది, మీరు బయటికి వెళ్ళొద్దు. ష్యూర్. హలో, మీరు బయటికి వెళ్ళొద్దు. నువ్వెవరు? నేను మీతో మాట్లాడాలి అంతే. నాకు కొంచెం భయంగా ఉంది. నువ్వు నాతో మంచితనంగా మాట్లాడితే నేను నిన్ను ఏమీ చేయను. నువ్వు ఇలా మాట్లాడితే నీతో నేను ఎలా మాట్లాడగలను? నీతో మాట్లాడే ఇష్టం లేదు. నువ్వు నన్ను చూస్తే ఎందుకింత కంగారు పడుతున్నావు? నువ్వు కొంచెం చెప్తావా? నేను నిన్ను కలవడానికి వచ్చిన ప్రతిసారి నువ్వు సంతోషంగా ఉండడం లేదు. నన్ను చూడు, నీకోసమే ఇంత అందమైన బట్టలు వేసుకొని ఎంత అందంగా వచ్చాను. అందంగా ఉన్నానా? చాలా అందంగా ఉన్నానా? నేను ఫోటో తీశాను. నువ్వు కూడా చాలా అందంగా ఉన్నావు. నిద్రపోతున్నా చాలా అందంగా ఉన్నావు. సరే, మళ్ళీ మొదలు పెడదామా? నీకు నచ్చిన ఫుడ్స్? ఇవి నీకు నచ్చలేదా? లేదా నేను తెచ్చినందువల్ల నచ్చలేదా? నేను నిన్ను కట్టిపడేశాను కదా, మనం దీన్ని సెలబ్రేట్ చేసుకొని తీరాలి. మనం ఇప్పుడు సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. నేను నీకు విషయం చెప్పాలి. నువ్వు వెయిట్ చేస్తున్నావే ఒకడి కోసం. వాడు మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాడు. ఎందుకు ఇలా చేస్తున్నావు? నేను నీతో పాటే ఉండాలని. ఇంకెవరూ నీతో ఉండకూడదు, అర్థమైందా? ఏమంటున్నావు? మనిద్దరమే మాట్లాడుకుందాం. నువ్వు ఇంకొకరితో మాట్లాడడం నాకు ఏమాత్రం ఇష్టం ఉండదు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆపో, నేను చెప్పేది నువ్వు నమ్మి తీరాలి. ఇది నిజం. నువ్వు నా దానివి. ఖచ్చితంగా లేదు. నువ్వు నాకు అబద్ధం చెప్తున్నావా? నేను అబద్ధం చెప్పలేదు.
నువ్వు నాకు అబద్ధం చెప్తున్నావు. నేను అబద్ధం అబద్ధం చెప్పలేదు. చెప్తున్నావు. నేను అబద్ధం అబద్ధం చెప్పలేదు. చెప్తున్నావు. అబద్ధం చెప్తున్నావు. అబద్ధం చెప్తున్నావు. అబద్ధం లేదు. చెప్తున్నావు. అబద్ధం చెప్తున్నావు. నువ్వు నాకు అబద్ధం చెప్తున్నావు. అబద్ధం చెప్తున్నావు. అబద్ధం 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 చెప్తున్నావు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నాకు అబద్ధం చెప్పకూడదు. అబద్ధం అంటే నాకు నచ్చదు. చెప్పొద్దు. చెప్పొద్దు. నాకు అబద్ధం చెప్పొద్దు. అబద్ధం అబద్ధం చెప్తూనే ఉన్నావు. అబద్ధం చెప్తూనే ఉన్నావు. అబద్ధం 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 చెప్పొద్దు. నువ్వు నాకు అబద్ధం చెప్పొద్దు. చెప్పొద్దు. అబద్ధం అంత అబద్ధమే. అంత 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 అబద్ధం. అబద్ధం. నువ్వు వీడిని చంపినందుకు నీకు థ్యాంక్స్ చెప్తున్నాను. నాకు బదులు నువ్వే చంపేశావు. నా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే దీనికోసమే వెయిట్ చేస్తూ ఉన్నాను. కొంచెం బాధగానే ఉంది. నా చేతులతో నేను చంపలేకపోయాను. నువ్వెక్కడికి జారుకుంటూ ఉన్నావు? నాతో మాట్లాడాలని ఆశపడ్డావుగా. మనం మాట్లాడుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఏమంటావు? మనం ఒకటిగా టైం స్పెండ్ చేద్దాం. నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. Get it, the killer. Dina meet. Get it, the killer. Get it, the killer. Dina that. Get it, the killer. Get it, the killer. Get it, Louis. Get it, the killer. Get it, the killer. จะมีดาบสมูไรไม่ได้ใช้เล็กชายประดิษฐ์เข้าใจได้รับภารกิจจงเบสิกลูกศิษย์เยสิเด็กหลาย10 รอบบุดบิดฝึกแต่เด็ก సారీ, నేను మర్చిపోయాను. జాలీగా ఫన్ మ్యూజిక్ వినాలనుందా నీకు? మనం చిన్నప్పుడు వినేవాళ్ళం కదా అలాంటివి. అది ఫన్ మ్యూజిక్ మాత్రమే కాదు. అవును, లాస్ట్ టైం ఫ్రెండ్స్ని ఎప్పుడు కలిసాం? వాళ్ళని కలిసి చాలా రోజులయ్యాయి. అవును, చాలా రోజులైంది. సంవత్సరం అయ్యి ఉంటుంది. ఆహా, నేను టోనీ కాల్ చేస్తాను. ఏ ఎలుగుబంటికి అందమైన తోలుంది? ఏ ఎలుగుబంటికి అందమైన జుట్టుంది? ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం. ఆన్సర్ ఏంటో బాగా ఆలోచించుకున్న తర్వాత నాకు చెప్పండి, కానీ ఆన్సర్ చేయాలి, ఓకేనా? హలో రే మావా, చెప్పు. ఎక్కడున్నావు? ఇప్పుడు నేను ఒక ప్రాజెక్ట్ విషయంగా ఇద్దరిని ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాను. కొంచెం బిజీగా ఉన్నాను. లేట్ చేయకు, నాకు కలిపి బుక్ చేయరోయ్.
నాకు కూడా కలిపి బుక్ చేయమని చెప్పు. నాకు డబుల్ బెడ్ అంటే ఇష్టం లేదు, నాకు ఒంటరిగా పడుకోవడమే ఇష్టం. సరే కానీ నువ్వు నేను చెప్పినవన్నీ తీసుకొస్తున్నావు కదా, అన్నిటినీ తీసుకురా. ఓకే? ఖచ్చితంగా లేదులే. ఒక్కడే పడుకొని నిద్రపోవాలని చాలా కష్టం. నేను అడిగింది తెస్తున్నావా లేదా? రే అది తీసుకొస్తానులే. సరే. ఓకేనా? ఓకే. సీ యూ బ్రో. బాయ్ రా. హే గర్ల్స్, ఆన్సర్ ఏంటో తెలిసిందా లేదా? ఆయన ఏమడిగారు? ఓ వైన్. టోనీకి వైన్ కావాలంట, ఇంకేం వద్దంట. అలాగా? అవును. సరే, నువ్వు నానికి కాల్ చేయలేదా? లేదు, మనం ఇంకా మాట్లాడుకోవడం పూర్తవలేదు. మన ఇద్దరికి దేని గురించి క్లారిటీ లేదు. మన పరిస్థితి బాలేదు. అమ్మ చనిపోవడం వల్ల మీకు నా గురించి అంతా తెలుసని అర్థం కాదు. అమ్మ ఎంత ప్రేమగా ఉండేవారో మీకు అసలు ఏమీ తెలియదు. మీరు భయపడుతున్నారు. నేను అమ్మలాగా ఉన్నానని. నాకు మీతో గొడవ పడాలని లేదు. ఒక్క నిమిషం. హలో, నేను ఆడిషన్లో కొంచెం బిజీగా ఉన్నాను. సరే, ఇంటికి వచ్చేస్తానులే, చూసుకో. ఓకే, ఇది చాలు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఫర్ ది ఆడిషన్. హే, నీ పని అయిపోయిందా? అవునవును, ఇప్పుడే నేను ఆడిషన్ పూర్తి చేశాను. ఓ ఓకే ఓకే, త్వరగా వచ్చేసేయ్, సరేనా? అర్థమైందా? లేదు, నాకు కూడా ఆశగానే ఉంది. నీతో చాలా విషయాలు మాట్లాడాలి. సరే, కలుద్దాం. See you. తన ఫోన్లోనే ఏడుస్తోంది. ఇప్పుడే ఆడిషన్ అయిందంట, బయలుదేరుతోంది. ఇప్పుడు వస్తున్న వాళ్ళు ఎవ్వరికీ నటించడమే చేత కాదు. ఇదంతా టైం వేస్టే. సరే, తర్వాత కలుస్తాను. హలో మిస్టర్ నాట్. హలో. నాకు ఆడిషన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఓ ఎస్, యు ఆర్ గ్రేట్. మీ నటన నాకు నచ్చింది. Thank you. చాలా బాగా చేశావు. నేను మీతో కలిసి వర్క్ Yeah. చేసే అవకాశం దొరుకుతుందని ఆశపడుతున్నాను. నాకు నమ్మకం ఉంది, కానీ ఈ ప్లేసే నచ్చలేదు. నువ్వు నన్ను చూసి చార్మింగ్గా మాట్లాడుతున్నావు. ఈ చోటు చూడ్డానికి అదోలా ఉంది. వద్దు, పర్వాలేదు. నాకేదే రొమాంటిక్ గా ఉన్నట్టే ఉంది. సిగ్నల్ కూడా లేదు. మన వెకేషన్ కే కదా వచ్చావు, మరి డేటా లేకపోతే ఏంటి? బా, నువ్వు పుకెట్లో రిసార్ట్ ని బుక్ చేసి ఉండాల్సిందే. ఈ చోటు నాకు అస్సలు నచ్చలేదే. నవ్వేం దిగులు పడుకో, ఈ రోజు రాత్రి ఫన్ చేద్దాం. విన్ విన్. సరే పద. రా, లోపలికి వెళ్దాం. రమ్మంటున్నానా? వెళ్దాం. సరేలే. హలో, మేము లోపలికి రావచ్చా? అర్థమైంది, మనమే లోపలికి వెళ్ళాలనుకుంటా. హలో హలో, ఎవరైనా ఉన్నారా? మా మాటలు వినిపిస్తున్నాయా? బా, ఎవరైనా ఉన్నారా లేరా? మీకు రిజర్వేషన్ ఉందా? రిజర్వేషన్ ఉంది. ఈ పేరులోనే మేము రిజర్వేషన్ చేశాము. రికార్డ్స్లో చూడాలి. హే, ఆ పేరు ఎవరిదే?
ఆ యాక్ట్రెస్దా? తనొక మంచి యాక్ట్రెస్. నేను తన ఫ్యాన్ని కదా, అందుకే. ఇదిగోండికి రూమ్ 237. అది అది పైనే ఉంది. ఎంజాయ్ యూ స్టే. థ్యాంక్ యూ. మీ స్టే కంఫర్ట్గా ఉంటుంది. ఆఫీషియల్స్ ఎప్పుడు చెక్ చేస్తూ ఉంటారు. ఓకేలే. అఫీషియల్స్ ఏం చెప్పారంటే బయటికి వెళ్ళడం అవాయిడ్ చేయమన్నారు. డౌట్ వచ్చేటట్టు ఏమైనా చూస్తే అప్పుడే రిపోర్ట్ చేయమని చెప్పారు. అందువల్ల మీరు జాగ్రత్తగా ఉండేది చాలా ముఖ్యం. అన్నీ మనమేగా చూసుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. హే, పదవాళ్ళు. నాకెందుకో తేడా కొడుతుంది. అవును, నేనేం మాట్లాడాను? ఇవాళ వ్యూవర్స్ చాలా మంది ఉన్నారు. ఇవాళ మీకు ఏమైనా స్పెషల్ గా కావాలా? మీరు ఎదురు చూస్తున్నట్టు నా దగ్గర ఒక స్పెషల్ సర్ప్రైజ్ ఉంది. మీకోసం ఇవాళ నేను బికినీతో స్నానం చేసి చూపిస్తాను. ఇస్ దట్ ఓకే? ఓకే, లెట్స్ డూ ఇట్. అయితే త్వరగా, నేను ఎక్కువసేపు వెయిట్ చేయలేను. అది నువ్వు స్నానం చేయడం చూడకుండా ఇంకా వెయిట్ చేయడం నా వల్ల కాదు. త్వరగా. నాకు అంతే. సరే, ముందు నేను ఏది ఇప్పనో నువ్వే చెప్పు. నువ్వు ఏమంటావో నేను అదే చేస్తాను. అది నువ్వే నిర్ణయించుకో. ఓకే, ఇప్పుడు నేను ఇది టక్కుని రిమూవ్ చేస్తాను. ఓకేనా? కానీ ఐ వాంట్ టు షవర్ విత్ యు. స్నానం చేయాలనుకుంటున్నాను. నువ్వు నాకు స్నానం ఎలా చేస్తావు? నువ్వు నన్ను ఇక్కడికి వచ్చి స్నానం చేయించు. బాగుందా? బాగుంది కదా. నువ్వు స్నానం చేయడం చూస్తుంది చాలా చాలా బాగుంది. కానీ నా కోసం నువ్వు అక్కడ ఎలా రుద్దుకుంటావో కొంచెం ఇటు చూడు, నేను ఎలా స్నానం చేస్తున్నానో చూడు. స్నానం చేస్తే మాట్లాడకు, అదెలా నువ్వు చేయగలవు? అలాగే కొంచెం వెనక్కి తిరిగి చూడు. చూసావా, కరెంట్ కూడా లేదు. బాగా ఎంజాయ్ చేస్తున్నాను. సరే, నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు అంటే నేను కూడా ఎంజాయ్ చేస్తున్నట్టే. ఏంటి, మనం వీకెండ్కి కదా వచ్చాము. ఫైన్. యు ఆర్ ది బెస్ట్. సరేలే, నేను వెళ్ళి హౌస్ కీపర్ని కలిసి వస్తాను. థ్యాంక్స్. నువ్వు వెళ్ళి త్వరగా వచ్చాయి, మిగతా వాళ్ళు కూడా త్వరగా వచ్చేస్తారు. సరే వస్తాను. సరే వదులు, వెళ్ళొస్తాను. ఇక్కడే ఉండు, జాగ్రత్త. సార్, హలో. ఓ, ఇక్కడుందా? సరిపోయింది. ఇలా ఎవడు చేసుంటాడో?
ఏంటి ఇదంతా? నేను కనిపెట్టేశానే. అయ్యో నన్ను ఎందుకు ఇలా భయపెట్టావు? సారీ. ఎక్కువ భయపడ్డావా? లేదు. తమరేదో ఈ ప్లేస్ చాలా రొమాంటిక్ అని చెప్పారు. నువ్వు నాతో మాట్లాడుకో. హ్మ్? మ్మ్. సారీ చెప్పానుగా. ఇప్పుడు ఎందుకే ఈ ఆటలు? నువ్వు గదిలో ఒంటరిగా ఉన్నావు కదా. సారీ సారీ. ఒక్కసారి నవ్వుతావా? నువ్వు ఈజీగా చేసావు కదా. ముద్దేవచ్చుగా. ఇదిగో తీసుకో. బంగారం, మనమిద్దరం కలిసి కాస్త విచిత్రంగా ఏదైనా చేద్దామా? నేనెందుకు వద్దంటాను? నేను వచ్చేసాను. ఎవరైనా ఉన్నారా? బా ఛే! హలో. రేయ్ హేయ్, టోనీ! చెప్పినట్టు వచ్చేసాను కదా. రేయ్, రేయ్, రేయ్. తను నా గర్ల్ ఫ్రెండ్. నీ గర్ల్ ఫ్రెండా? ఊరికే సరదా కన్నాను బ్రో. మీరు రావడం మేము గమనించలేదు. ఇప్పుడే మేము సెటిల్ చేస్తున్నాం. సెటిల్ అవుతున్నారా? నమ్మేస్తాను. నువ్వు నమ్మాలరా. ఎలా ఉన్నారు? ఓకే, ఇప్పటి వరకు ఏ ప్రాబ్లం లేకుండా వచ్చాను. ఇప్పుడే కదా వచ్చాను, ఇక మొదట తెలుస్తుంది. మీరు షాప్ తెరవబోతున్నారని చెప్పారు. ప్రయత్నిస్తాను, చూద్దాం. ఎప్పుడో తెలియట్లేదు. సరే వదిలేండి, మీరందరూ ఉన్నారు కదా. మేము కూడా. సరే కానీ నాన్న రాలేదా? తనకు ఆడిషన్కి వెళ్ళింది, తర్వాత వస్తుంది. ఓకే, వెల్, సెటిల్ అవ్వబోతున్నాను అన్నావుగా. అంత లేదులే. దానికి నా హెల్ప్ ఏదైనా కావాలేమో. ఇట్స్ ఓకే మామా. హలో, ప్లీజ్ హెల్ప్ మీ. ఎవరైనా ఉంటే హెల్ప్ చేయండి. నాకు చాలా భయంగా ఉంది. ఏం చేయాలో తెలియడం లేదు. ఆయనకి శ్వాస ఆటం లేదు. ఎవరైనా హెల్ప్ చేయండి. నేను తప్పించుకోవాలని చూశాను. ఆయన నన్ను లోపలికి నెట్టి నన్ను కొట్టారు. ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదు. ప్లీజ్ హెల్ప్ మీ. ఎవరైనా త్వరగా వచ్చి నన్ను కాపాడండి. ప్లీజ్ త్వరగా రండి. నాకు భయంగా ఉంది. ఆయన నన్ను కట్టేసి నన్ను రేప్ చేశారు. నాకు ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదు. ఇక్కడ ఉంటే భయంగా ఉంది. హెల్ప్ చేయండి. ఏమైంది? ఏం లేదు. తనతో అంతా బాగానే ఉంది కదా, చెప్పరా. పర్లేదు. సారీ సార్, ఇక్కడ స్మోక్ చేయకూడదు. ఇది ఒకటే కదా. రూమ్లో చేయకూడదు.
ఓ ఓకే సార్. చూడు, అడిగిన దానికి సమాధానం చెప్పలేదు. ఏం లేదులేరా. ఎందుకు చెప్పట్లేదురా? అలాంటిదేం లేదు. హా, ఏదో కలిసి చాలా కాలం అయిందని నేను ఒక ప్రశ్న అడిగాను. ఇదిగో. వద్దురా, నాకు ఇదొద్దు. నీకేమైందిరా? చాలా సాఫ్ట్గా మారినట్టున్నావు. ఆ రోజు తర్వాత నేను కొంచెం బెటర్ అవుదాం అనుకుంటున్నా. నీకు తెలుసు కదా మామ, అది చాలా రోజుల క్రితం కదా. 2 సంవత్సరాల క్రితం కదా. మీ ఇద్దరిని కలిపి చూస్తుంటే చాలా బాగున్నారు, ఫిట్గా ఉన్నారు. పర్లేదే, ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకున్నావు. నీకు నా పర్మిషన్ అవసరం లేదు కదా. నీకేమి నచ్చిందో అది చెయ్యి. నిజంగానా? అవును. బా వద్దురా. ఊరికే కొంచెం. దీన్ని నేను వేస్ట్ చేయలేను. హే, వచ్చేసావా? ఓ హాయ్. ఏం? అవును, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను. ఇలాంటి యూత్తో తిరగడం బాగుంది కదా. అవును, ఇక్కడికి ఎలా వచ్చావు? నా పేరెంట్స్ కూడా ఇక్కడికే వస్తారు. సో దీన్ని కనిపెట్టడం కష్టమేం కాదు. ఈ చోటు ఆథెంటిక్ గా ఉన్నట్టుంది. తనకి ఎప్పుడు ఇలాంటి ప్లేస్ ఇష్టం ఉండదు. మా అమ్మ నాన్న కూడా ఇక్కడికి వచ్చేవాళ్ళంట. రండి నా ఏంజల్స్, రండి. ఎలా ఉంది మీ ట్రిప్? దారిలో అసౌకర్యం కలగలేదుగా? గందరగోళంగానే ఉంది, కానీ ఎలాగో చేరాను కదా. సినిమా ఎంతవరకు వచ్చింది? ఇప్పుడు దాని గురించి మాట్లాడే నాకు ఇష్టం లేదు. ఆ డైరెక్టర్ వేస్ట్. నాకు టైర్డ్ గా ఉంది. నా బెడ్రూమ్ ఎక్కడుంది? ఫస్ట్ రెస్ట్ తీసుకోవాలి. తను ఇలాగేలే, నాతో రా, నేను నిన్ను తీసుకెళ్తాను. సరేరా, మనం వెళ్దాం. ఏంట్రో ఈ టెన్షన్గా ఉందా? కాస్త నిదానంగా ఉంటారా. దాని గురించి నీకేం తెలుసురా, వదిలే. టెన్షన్ ఒక రోయ్. సరేరా, మనం కాస్త వైన్ తాగుదాం. రూమ్ అంత పెద్దగా బాలేదు, కానీ వీకెండ్ కదా. ఇది చూడడానికి బానే ఉంది, గ్రామ స్టైల్లో ఉంది. సరే, నువ్వు సెటిల్ అవ్వు, నేను వెళ్ళి ఇప్పుడే వస్తాను. ఓకే కదా? ఏం? నిన్ను కలవడం సంతోషంగా ఉంది. నాకు కూడా.
ఏంటి భయపడ్డావా? ఇక్కడ వద్దు. ఇలా చూస్తూనే ఉంటావా? మరి ఇంకేం చేయమంటావు? చూడటానికి అందంగా ఉన్నావు. ఇక చాలులే, ఆ షర్ట్ ఇలా ఇవ్వు. ఎవరు ఊహించుంటారు చెప్పు? ఇలా నువ్వు నేను. ఇలా చూడు, నేను క్లియర్గా చెప్తున్నాను, ఇవి ఒక్కసారికి మాత్రమే. కానీ నేనలా అనుకోలేదే. ల్యాబ్ రిపోర్ట్స్ చూసారా? అవి మీ డెస్క్లోనే ఉన్నాయి. నాకు నమ్మకం లేదు. చూడండి, మీ డెస్క్లోనే ఉన్నాయి అవి. హలో హలో బౌ, సిగ్నల్ లేదా? చెప్పండి, రిజర్వేషన్ అంతా ఉంది. ఫ్రెండ్స్ రిజర్వ్ చేసుకున్నారు. మీ పేరు జాంగ్. అవును. మీరు ఇంకో గెస్ట్తో ఉండాలి. మీకు ఓకేనా? చెప్పండి. లేదు, నేను ఒంటరిగానే ఉండబోతున్నాను. అటువైపా? థ్యాంక్ యూ. అరే రే 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 రా రా రే రా. హేయ్. రా రా బ్రో. నువ్వు ఎన్ని రోజులు ఏమైపోయావు? మా ఓనరే. అది సరే గాని నేను అడిగింది తెచ్చావు లేదా? దాన్నెలా మిస్ అవుతాను రా. ఇవ్వు ఇవ్వు ఇవ్వు. ఆహా, అరే చూడ్డానికి చాలా బాగుంది. రా ఇక మొదలు పెడదాం. ఆగాగు, ఇప్పటికే నువ్వు నాకు 3000 ఇవ్వాలి. నీ బర్త్డేకి ముందు ఇచ్చేస్తాను. ఓ, నీ బర్త్డేకి ఇంకా 3 నెలలు టైం ఉందిగా. ఇప్పటికే అడ్వాన్స్ గా ఇచ్చేసాను అనుకో. చియర్స్. ఏదెందుకు అనవసరంగా? థ్యాంక్స్ బ్రో. ఈ స్థలం ఎవరిది? నో ఐడియా. నీకు నా గురించి తెలుసు కదా. పిలిచారు, వచ్చేసాను అంతే. ఇంకేదన్నా? నువ్వు దేని గురించి అడుగుతున్నావు? ఫ్యూనరల్. మర్చిపోయావా?
నేను పని చేసి తీరాలి, తెలుసు కదా. నేను నీకు ఓపెన్గా చెప్తాను, 3000 రూపాయలు ఖర్చు పెట్టుకుని ఎవడైనా ఫ్లైట్లో ఫ్యూనరల్కి వెళ్తాడో చెప్పు. రే నిజం చెప్తున్నాను రా, దయచేసి నేను చెప్పేది అర్థం చేసుకో, ఆ తర్వాత మాట్లాడు. రే దుర్మార్గుడా, ఎందుకు ఇలా అనుకుంటున్నావు? వాడు నీ ఫ్రెండ్ కదా. మనసాక్షి అనేది లేకుండా మాట్లాడుతున్నావు. నేను ఆ ఏమంటున్నానంటే విషయం గురించి ఇంకెందుకు, అదే ఒప్పుకున్నావుగా. హలో, ఐఎమ్ సారీ, నేను నిన్ను భయపెట్టాలని అలా చేయలేదు. ఎందుకింత లేటుగా వచ్చావు? పనుండి. ఇంజనీరింగే కాకుండా చాలా పనులున్నాయని నాకు ఇప్పుడే ఓహో, అర్థమైంది. ఈ విషయం అర్థం అవడానికి నీకు 3 ఏళ్ళు పట్టిందా? పార్టీ స్టార్ట్ చేద్దామా? ขอโทษนะคะแฟนมึงคง మీ అందరినీ మెక్సికో పోతున్నాను. ఇలా చూడండి, అందరూ మీ గ్లాసుల్ని పైకెత్తండి. బెత్తండి. ఇది మన గ్యాంగ్కి, ఇంకా మన మిత్రులకి. ఇదిగో ఇంకెవరు? సరే సరే వీళ్ళకే. చూడు, నీ ఫ్రెండ్ ఎవరో చెప్పరా. రేయ్, ఏంట్రా తెలియక అడుగుతావు? అసలు ఏమైందిరా? మీరు ఎలా ఉండగలుగుతున్నారా? అసలు ఏమీ జరగనట్టుగా ఉన్నారు. కూల్గా ఉండు బ్రదర్, దయచేసి నువ్వు నన్ను బ్రో అని పిలవకు. నన్ను క్షమించండి, సెలబ్రేట్ చేసుకునే మూడ్లో లేని ఇప్పుడు నేను. రే, మన ఫ్రెండ్ చనిపోయాడు, మీరు ఏమీ జరగనట్టు తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ విషయం గురించి మాట్లాడొద్దు అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నాకేమీ అర్థం కావడం లేదు. రే రే, మనం అదంతా మర్చిపోవడానికేరా ఇక్కడికి వచ్చాం. జీవితంలో ఇలాంటివన్నీ దాటుకుని వెళ్ళిపోవాలిరా. దాటుకొని వెళ్ళాలా? మీరు గతాన్ని మర్చిపోతున్నారా? మేమేం మర్చిపోలేదు. నువ్వు అప్సెట్గా ఉన్నావని మాకు అర్థమైంది. వాడు ప్రాణాలతో వచ్చేస్తాడా? మాట్లాడితే ప్రాణం వచ్చేస్తుందా? మనం ఏం చేసినా వాడు తిరిగి రాడు. మనం అందరికీ జీవితాలున్నాయి. నువ్వు అలా ఎలా మాట్లాడగలుగుతున్నావురా? నేను తను చాలా క్లోజ్, మనందరం కూడా చాలా క్లోజ్గా ఉండేవాళ్ళంరా. ఇక చాలా ఆపుతావా? వాడు మా అందరికంటే నీతోనే ఎక్కువ స్నేహం చేశాడు. అందరితో చేశాడు. ఏదో తెలియనట్టు మాట్లాడుతున్నావేంటి నువ్వు? ఇలా చూడు, ఇంతటితో ఆపే. ఉప్పు నమిలినోడు నీళ్లు తాగాల్సిందేరా. బొద్దు ఆఖరిసారిగా చెప్తున్నాను. ఆ రోజు నువ్వు డైవ్ చేయమన్నందువల్లే వాడు చనిపోయాడు. అందరూ కలిసేగా నిర్ణయించుకున్నాం. అలాగా? అందరూ నిర్ణయించుకున్నారన్నమాట. నాకు బాగా గుర్తుంది, నువ్వు ఆపడానికి ప్రయత్నించలేదు. తుఫాన్ రాబోతుందని నాకేం తెలుసు? అందరూ మౌనంగానే ఉన్నారు కదా అక్కడ. నేను మీ అందరినీ పిలిచింది జాలీగా ఎంజాయ్ చేయడానికి, గొడవ పడ్డానికి కాదు. తను చెప్పేది కరెక్టే. తనకి శ్రద్ధాంజలి ఘటించాలి. కెంగ్ కోసం, ఓకే. మన డియర్ ఫ్రెండ్ కోసం. కెంగ్ Cheers. ఆత్మ శాంతించాలి. చియాస్. మన ఫ్రెండ్ కోసం, వీడి కోసం కూడా. తాగండి. నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? ఏంటా నన్ను కొట్టాలా? అవునురా, కొడతా. దా, కొట్టు. కొట్టు. వీడికి కారణం నువ్వేరా. ఇక్కడికి వచ్చి నువ్వే. ఎందుకు ఇలా చేస్తున్నావు? తను వెళ్ళని వదిలేసే. చాంగ్, పోతే పోనీ. మీకు తెలుసా, ఈరోజు నేను ఇక్కడికి రాదలుచుకోలేదు. ఏం చేయమంటావు? అందరం మిత్రులం కదా, ఒకరికొకరు సర్దుకొని పోతూ ఉండాలి. కానీ ఇక్కడికి వచ్చి నేను తప్పు చేశాను. కెంగ్ కూడా అదే తప్పు చేశాడు. నువ్వు ఒక్కసారైనా తలుచుకొని చూడరా.
పొద్దునే నేను బయలుదేరుతున్నాను. చాంగ్ వద్దు, మాట విను. వద్దు. మామా నీకు వాడి గురించి తెలుసు కదరా, వాడి సంగతి వదిలే. తాగు మామా, తాగు, త్వరగా తాగు, త్వరగా ఫిల్ చేయరా. నా దగ్గర డబ్బులు తక్కువగా ఉన్నా నేను ఫోన్ చేసిన వాడు ఫోన్ తీయలేదురా. వీటిని కూడా అవగొట్టేశారా? ఆ? ఏంటో మామా, ఈ సరుకుని నేను మన కోసం దాచానురా. దీన్ని స్మోక్ చేస్తే అద్దరిపోతుందిరా. దీనికి ఒక పేరు పెట్టారు, కోతి దయ్యం అని. కోస్ మంకీనా? ఆ? రే, ఇక్కడేమన్నా దయ్యాలు తిరుగుతున్నాయా ఏంటి? నాకు తెలిసినంత వరకు ఒకటి స్మోక్ చేస్తే చాలు, రాత్రంతా ఆ కిక్ అలాగే ఉంటుంది తెలుసా? రాత్రంతానా? అవును, అలాగే మనకి అంత స్పష్టంగా కనిపిస్తుంది. నిజంగానా? వీడేంటి అసలు ఫోన్ తీయట్లేడు? రే రే, ఎక్కడికి రా? రే ఆగరా రే. రే ఎక్కడికి వెళ్తున్నావు? సరే నేను రేయ్. వచ్చేస్తాను. రే తొందరగా వచ్చాయి మామా. నీకు ఒకటి తెలుసా, నేనెంతో మిస్ అవుతున్నాను. నీకు తెలీదు నువ్వెంత అదృష్టవంతుడువో, ఎందుకంటే నువ్వు అక్కడ లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఏదేదో దారులు వెతుకుతున్నా ఆ రోజు జరిగింది మర్చిపోవడానికి, కానీ నేను మర్చిపోలేకపోతున్నాను. సరే వదిలే. అవును, టోనీ ఎక్కడా? తప్పుగా అర్థం చేసుకోకు. నీ రూమ్ వైపు వచ్చినప్పుడు నేను అదంతా ఏం లేదు. అది ఈ వీకెండ్తో పాటు అంతా కూడా ముగిసిపోతుంది. మా ఇద్దరి గురించి ఎవరికి ఏం చెప్పుకో. సరే. థ్యాంక్ యూ. మీకేం కావాలో చెప్పండి. ఇది నేను అడగబోయే కొంచెం అన్యూజువల్ ప్రశ్న. అదేంటంటే మీ దగ్గర గంజా దొరుకుతుందా? గంజా, నాకు గంజా కావాలి. మీ నుంచి కొనుక్కుంటాను, ఎందుకంటే నేను రీచ్ అవ్వలేకపోతున్నాను. నన్ను చూస్తే డ్రగ్ డీలర్లా ఉందా? నా దగ్గర ఏం లేదు. పర్లేదు, తెలియక అడిగుంటావు. లేదు లేదు, పర్వాలేదు, నేను మేనేజ్ అవుతాను. థ్యాంక్స్. మీకు ఇంకేం కావాలో చెప్పండి. 13 ఏళ్ళ ఒక ప్రాస్టిట్యూట్ని మీ రూమ్కి పంపనా? ఖచ్చితంగా నేను పంపుతాను. చెప్పండి, తను వస్తే చాలా బాగుంటుంది. ఉండని, ఏం పర్వాలేదు. థ్యాంక్ యూ.
అవును, నేనేం మాట్లాడాను? ఓ లోపలికి రండి. ఎవరక్కడా? రేయ్, టోనీ, ఇదేం తమాషా కాదు. ఏ టోనీ, నువ్వేనాది? ఏయ్, ఎవరన్నా అడుగుతున్నానా? సమయం సందర్భం లేదు. చివరికి మనిద్దరం ఒంటరిగా ఉండాల్సిన సమయం వచ్చింది. నేనిప్పుడు ఆ మూడ్లో లేను, అర్థం అవుతుందా? ఏమైంది? టోనీ, మనం కొంచెం మాట్లాడుకుందామా? మనం ప్రాపర్గా మాట్లాడుకున్నదే లేదుగా. సరే, మాట్లాడదాం. దేని గురించి? నేను చాంగ్ గురించే వరి అవుతున్నాను. వాడి గురించి దిగులు పడకు. వాడు ఎప్పుడూ అంతే, చాలా సెన్సిటివ్ అయిన వాడు. వదిలే, ఏం పర్వాలేదు. నువ్వెందుకు అప్సెట్ అవుతున్నావు? అయితే నువ్వు వాడి వైపే ఉన్నావా? నేను సీరియస్గా మాట్లాడుతున్నా. అదొక విపత్తు జరగడం సహజమే కదా. ఇలాంటి విషయాలు ఎప్పుడైనా ఎక్కడైనా జరగచ్చు. అది నీకు తెలుసు కదా. అది మాత్రమే కాదు, వీడు చెప్పేది కూడా కరెక్టే. పోయింది, పర్వాలేదు, వదిలేసాయి. నువ్వు మనసులోనే పెట్టుకుంటే ఏం చేయగలం? ముందు ఒకటి అర్థం చేసుకో, మనమేమీ వాడిని చంపలేదు కదా. మన మీద ఎలాంటి తప్పు లేదు. మనమేమైనా హంతకులమా ఏంటి? దీనికి బాధపడితే ఎలా? నువ్వు ముందు టోనీతో ఉండడం ఆపు. తను రోజంతా డ్రగ్స్ యూస్ చేస్తున్నాడు. పర్వాలేదులే బేబీ. నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను. ఏం లైఫ్ రా ఇది. చా, కామెడీ చేస్తున్నావా?
రిజర్వేషన్ ఉందా లేదా? రిజర్వేషన్ ఉందా అని హే, ఏదైనా సౌండ్ వినిపించిందా? నాకేం వినిపించలేదే. ఇప్పుడు నేను కిస్ చేయబోతున్నాను. ఆ సౌండ్ చాంగ్ రూమ్ నుంచే వస్తున్నట్టుంది. చాంగ్ మిత్రమా, ఎక్కడున్నావు? మిత్రమా, ఎక్కడున్నావు చెప్పు. చాంగ్, ఏ చాంగ్, ఎక్కడున్నావురా? అక్కడ చూడు. చాంగ్, చాంగ్, ఏ చాంగ్, ఎక్కడున్నావు? ఎక్కడున్నావురా? వెన్ లే లే ఏయ్, లేరా? ఏయ్, త్వరగా లే. చాంగ్కి ఏమైందో తెలియట్లేదు, వాడు కనిపించట్లేదు. త్వరగా లే, రారా. రే ఆగరా, రే ఆగు. మామా, అసలు ఇక్కడేం జరుగుతోంది? ఏయ్, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావే? మన టోనీగాడు చాంగ్ వెళ్ళిపోయాడని చెప్పాడు. ఎక్కడికి వెళ్ళాడంట? చాంగ్, రే చాంగ్, 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 చాంగ్. ఏంటిదంతా? కనిపించట్లేదు. మనం వెళ్ళి వాడిని కనిపెట్టాలి. పదండి. టోనీ, టోనీ, త్వరగా రండి. మేము కూడా వస్తాం. టోనీ, చాంగ్, ఆగరా. ఎక్కడున్నావు? టోనీ, చాంగ్, 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 చాంగ్. టోనీ ఒక సెకండ్ ఆగు. మనం ఎందుకని పోలీసులకు ఫోన్ చేయకూడదు? అందుకు అవకాశమే లేదు. అసలు ఈ ఏరియాలో సిగ్నల్ కూడా పక్కన లేదు. ఊర్లోకి వెళ్ళి మనం హెల్ప్ అడగచ్చు కదా. సరిపోయింది. మనం 30 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి. చాంగ్, చాంగ్, అంకల్, 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 చాంగ్, అంకల్, బయటికి రండి. ఇక్కడ ఏం జరుగుతుంది అసలు? ఏం అర్థం కావట్లేదు. చూడు, ముందు ముందు మనం ఏం చెప్పబోతున్నామో చెప్పండి. కొంచెం కామ్గా ఉండాలి. నీకు అర్థమైందా? నేనేం చెప్తున్నానో అర్థమైందా? అది చాంగ్ వాయిస్. పద, వాడు వెనకాలే ఉన్నాడు. వెళ్ళి చూద్దాం, పదండి. చాంగ్, చాంగ్, రే చాంగ్, 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 ఎక్కడున్నావు? చాంగ్. ఏ చాంగ్, ఈ సౌండ్ అక్కడి నుంచి వస్తుంది. పదండి, వెళ్ళి చూద్దాం. ఏయ్, త్వరగా రా. నువ్వేం చేస్తున్నావు? త్వరగా వెళ్ళాలి, పద. త్వరగా. కుదరదు, నేను చేయలేను. ఏయ్, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? చాంగ్ ఇక్కడ. చెప్పాను కదా మీకు.
అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? ఇక్కడ ఏం జరుగుతోంది? నాన్ 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 గైస్ ఎక్కడికి వెళ్తున్నారు? ఆగండి. మన ఎవరిని ఒంటరిగా వదలకూడదు. అందరూ కలిసే ఉండాలి, సరేనా? త్వరగా వెళ్ళి నేను నాన్ని కనిపెడతాను. అందరినీ తీసుకొస్తాను. ఇక్కడే ఉండవు. నాన్ 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 టోనీ, నేను ఎక్కడికి వెళ్ళింది? నాకు కనిపించట్లేదు. నువ్వు కూడా వచ్చే వెతుకో. నాన్ ఏంట్రా? ఇలా చూడు, నువ్వు పంచే. నువ్వు ఇటువైపు వెళ్ళి మన వాళ్ళందరూ ఉన్నారేమో చూడు. నేను ఇటువైపు వెళ్ళి చూస్తాను. తర్వాత టోనీ, కాస్త నిదానంగా ఉండు. తాగేస్తున్నావా? నువ్వు ఒట్టెళ్ళరా, నేను ఇటు వెళ్తాను, సరేనా? వెళ్ళు వెళ్ళు, జాగ్రత్త. నాన్ 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 సిగ్నల్ జామ్ అయింది. సార్, అదేంటంటే మేము ఇక్కడ. సరే సరే, ముందు మీరు ఎక్కడున్నారో అది చెప్పండి. మీరు ఎక్కడున్నారో సరిగ్గా చెప్పండి. మీరు ఎక్కడున్నారు? సార్, అదేంటంటే మీ ఫ్రెండ్ పేరు అంకులా? లేదు, వాడి పేరు చాంగ్. వాడి పేరు చాంగ్. ఎవరో వాడిని చంపేశారు. చెప్పండి. రాకాసి. టన్ 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 టన్. నేనే అని నీకు తెలియలేదు కదా? నీకు ఆశ్చర్యంగా ఉందా? దీన్ని ఎదురు చూస్తున్నాను. ఎన్నో రోజులుగా దీనికోసం వెయిట్ చేస్తున్నా. మీరందరూ ఏమైపోయారు? విన్ని కనిపెట్టారా? ఊరికే ఉండడానిక మీకు డబ్బులు ఇచ్చాను? వెళ్ళి కనిపెట్టు. ఎంతో దూరం వెళ్ళుండడు.
కమోన్ పిక్ చేయి హలో అచ్చా ఎప్పుడు నిన్ను వదిలే తనెక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడికి వెళ్ళావు? ఏం వినిపిస్తోందా? ఏం 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 విన్, నీకేం కాలేదుగా? ఏం అడిగేది నిన్నే. ఏం నేను చెప్పేది విను. మన నాన్న తను చనిపోయిందే. ఇక్కడ ఉండడం మంచిది కాదు. మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. టోనీ ఎక్కడికి వెళ్ళాడు? టోనీ ఏం 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 నీ మొహం మీద బ్లడ్ ఉందేంటి? రక్తం. ఎవరి రక్తం ఇది? ఎవరిది? ఒకవేళ టోనీదా? హే టోనీ, నేను చేసావు. నేను తనని చంపేశాను. నేను చెప్పింది కరెక్టేగా? విన్ విన్, ఇక నువ్వు మాత్రమే మిగిలావు. ఏ విన్, ఎక్కడికి పారిపోతున్నావు? పరిగెత్తినాను తప్పించుకోలేవు. అక్కడే ఉండు. బింగో. విన్,
కాపాడండి, కాపాడండి, ఎవరైనా నన్ను కాపాడండి, ప్లీజ్ నన్ను కాపాడండి. నువ్వు ఎంత అర్చనా సరే ఎవ్వరికి వినిపించదు. నన్నెందుకు చంపాలనుకుంటున్నావు? ఎందుకంటే నువ్వు నా కెంగుని చంపేశావు, నా కెంగుని. కాబట్టి నువ్వు చేసిన తప్పుకి శిక్ష అనుభవించి తీరాలి. మాడిపోతే నిందు నా మీద వేస్తావా? నీకు తెలుసు కదా నేను తనని ఆ ట్రిప్కి వెళ్ళకు అని చెప్పాను, కానీ నా మాట వినకుండా తను ఆ ట్రిప్కి వెళ్ళాడు. ఏమన్నాడో తెలుసా? ఫ్రెండ్తో టైం స్పెండ్ చేయబోతున్నానన్నాడు. నేను బ్లేమ్ చేస్తున్నానంటున్నావు. ఆ రోజు స్టామ్ వస్తోందన్న విషయం నీకు తెలుసు కదా. మీ అందరికీ ఆ విషయం తెలుసు. అయినా స్విమ్ చేయాలని వెళ్ళారు. చివరికి ఏం జరిగింది? ఏం జరిగిందో తెలుసు కదా. చెప్పు, ఏం జరిగిందో చెప్పు. ఐఎమ్ సారీ, ప్లీజ్ నన్ను వదిలిపెట్టు. ఇవన్నీ నాకు అనవసరం. మీరు తనని వదిలేశారు. మీరు తనని వదిలేశారు. తనకి మీ సాయం కావాలన్నప్పుడు మీరు తనని వదిలేశారు. చూడు కింగ్, కింగ్ ఆ పేరు చెప్పు. తన పేరుని చెప్పు. గుడ్ జాబ్. నీకు తెలుసా, ఎన్నాళ్ళుగా ఈ సమయం కోసమే వేచి ఉన్నాను. అది ఇప్పుడు జరిగింది. ఈరోజు మనం అనుకున్నది జరిగింది. ఈరోజు చేసిన తప్పులకి నువ్వు శిక్ష అనుభవించి తీరాలి. అర్థమైందా? ఒక్క నిమిషం, మనం ఇద్దరం కూర్చుని మాట్లాడుకుందాం. నువ్వేమంటావు కింగ్? నేను క్షమించలేనంటున్నాడు. లేదు, నేను తనని వదలను. నేనే నా చేతులతో తనని చంపేస్తాను. వదిలిపెట్టు. ఇదిగో ఇప్పుడే నీ కళ్ళ ముందు చంపుతాను. చూడు, బాగా చూడు, సరేనా? నా మాట విను, నన్నేం చేయకు ప్లీజ్. నన్ను వదిలే. బావా, ఏంట్రా మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ దారుణంగా ఉంది?
చాంగ్ని నాన్ని మీరే చెప్పింది. అవును, నాకు తెలుసు. వదవా, చెత్త వదవా. తను కింగ్ని కలిసింది. అవునరా. ఏయ్, నువ్వు కూడా ఏంట్రా నోటికి వచ్చినట్టు వాగుతున్నావు? ఏమైందిరా? నీకు కూడా తనలాగా పిచ్చి పట్టిందా ఏంటి? దీన్ని నేను వదిలిపెట్టను. నిజం చెప్పాలంటే తను బతుకుందో లేదో కూడా తెలియదు. అది స్పాట్లోనే గుచ్చుకుంది. నన్ను నమ్ము. అంతా అయిపోయినట్టుగా. కొట్టు, తను బాగా కొట్టు, తను వదలకు. కొట్టు. దగ్గరికి రాకు. తన్ని కొట్టు. Come on, man. నువ్వు తన్ని కొట్టగలవు. తన్ని వదలకు. ఇక్కడ నుంచి పారిపో. నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? You are ruining my night. నిన్ను నా చేతులతో చంపేస్తాను. చూడు. ముందు వదిలే. వదలు. తప్పుకో. నేను తన్ని చంపాలి. మర్యాదగా తప్పుకో. నేను తన్ని చంపి తీరుతాను. నువ్వు మాట విను. ముందు ఒక నిమిషం వదలు. వదలు. నీకేమైంది? నన్ను కాపాడండి. నన్ను రేప్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సార్, తను అబద్ధం చెప్తుంది. తనే ముందుకు మమ్మల్ని కొట్టింది. తనే ముందు కొట్టింది. మా మాట నమ్మండి. నోరు మోయ్, మాట్లాడుకో. ఈ చేతి సంఖ్యలు వేసుకోండి. ఆఫీసర్, ఇలా చూడండి. మా షోల్డర్ కి దెబ్బ తగిలింది. చూడండి, బాగా చూడండి. నోరు తను మూసుకొని అబద్ధం ఉండు. ఆడుతుంది. ఏమీ మాట్లాడకూడదు. నోరు మూసుకొని ఉండు.
థ్యాంక్ యూ, మీరే నా హీరో. థ్యాంక్ యూ. పిచ్చ వదవా! రే రే, నేను చావుకి పెద్దడి దూరంలో ఉన్నాను. నా వల్ల కావడం లేదురా. నేను ఖచ్చితంగా చచ్చిపోతాను. నేను చావనివ్వను. నేను ఎలాగైనా కాపాడుతాను. లేదు, నీకేం కాదు. నన్ను నమ్ము. నేను చావనివ్వను. నేను కాపాడుతాను. నువ్వు చావకూడదు. లేదు, ఏం కాలేదు. మీరే నన్ను కాపాడారు. మీరే నా హీరో. అసలు ఇక్కడ ఏం జరిగింది? బాగుందిరా, చాలా బాగుంది. బాగుంది. టోనీ, నేను నీకు నిజం చెప్పలేదురా. స్వార్థంతో ఒక పని చేశాను. మంచి అవకాశం దొరికినప్పుడు నేను దాన్ని యూజ్ చేసుకున్నాను. కింగ్ దగ్గర ఉన్న ఒక విషయం నాకు అవసరమైంది. చావబోతున్నప్పుడు కూడా నాకు అదే ఆలోచనతోనే ఇక నా వల్ల కాదురా. కంగారు పడి నాకు తోచింది నేను చేసేసాను. మొత్తం అందరి జీవితాన్ని నాశనం చేశావు కదా. తన అంతవరతా చెప్పు. నేనంతా చెడగొట్టేశాను రా. దీనంతటికి కారణం నేనేరా. వెన్ అదంతా ఇప్పుడే ఆలోచిస్తున్నావు కదా. ప్లీజ్ హెల్ప్, నన్ను కాపాడండి. హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్. లేదంటే ప్రాణాలతోనే పూడ్చేవారు. మీకు చాలా థ్యాంక్స్. సరే, మీ ఒళ్ళేంటి ఇంత గాయాలుగా ఉన్నాయి? లేదు, వద్దు, ఇవ్వండి, నాకు వద్దు. ఈ అలవాటు వదులుకున్నందుకు కంగ్రాట్స్.
మీకు రిజర్వేషన్ ఉందా?